తాలిపల్లి ఉచ్చ అద్దం వల్ల ముత్తంగా దిగలేకపోతే అద్దం వల్ల అద్దం ఎందుకు మీద డోర్ ఉందా దాన్ని కొంచెం సైడ్ తీసేసి సీక్ లోపల పెట్టి వస్తుంది. తెలియక కొంతమంది అద్దాల వల్ల కూడా రాని వేస్ట్ అది ఈ కరెక్ట్ రాడు. నువ్వు కొండ ఎక్కువ ఉంచినావు అన్న. ఓకే బట్ ఇప్పుడు గ్లాస్ కింది కానీ పట్టుకోయి అది పట్టుకోయా. ఇప్పుడు గ్లాస్ కింది కింది గుర్తుంది ఏమన్నా చైన్ తీసేసి అది ఉప్ప తీసేసి అన్న చైన్ లోపలికి వెళ్ళొద్దు లాకు ఇంత మంచి వెళ్ళింది. కూర్చోబడ్డది ఆల్రెడీ. దీనికైతే మనకి లాక్ అయితే పడ్డదన్న. దీన్ని లాక్ అనలైజ్ చేయాలి. చూడండి ఎట్లా తీస్తాను. ఈరగొట్టినా అన్న తాళం ఏడుంది? తాళం ఏ సీట్లో ఏడు తాళం ఏది అంటే జేబులో ఎంత గ్యాప్ ఇది ఉందా? తీయచ్చు పడు పట్టుకో. ఆటోమేటిక్ కాదు ఆటోమేటిక్ కాదు కదా ఇది ఆటోమేటిక్ కాదు కదా. పవర్ విండో పెట్టించింది గుంజు కిందికి వస్తుంది. ఇటీ ఏది అది ఈరోజు అట్లా రాదన్నా. వెళ్తుంది తాళం ఉంది లోపల. తాళం అన్నది ఇద్దామని అట్లా రాదులే. ఇప్పుడు ఇది తీయాలన్నాం అనుకో పట్టుకో ఇటు పట్టుకో. అది కిందికి గుంజాలి పట్టుకో. దోల గట్టిగా ఉంది. ఇది తీసి ఏం చేద్దామని చెప్తా కదా. బయట లోపల పంపిద్దాం. వైర్ ఉంది ఆల్రెడీ. ఓకేనా తాళం తిన్నా ఉంది జరు. ఇది కొండ చేసినావా జరు. ఈడ కూర్చుంటా ఏం కాదు కదా. ఈడ కూర్చుంటే ఏం కాదు కదా. లోపల పోవాలన్నా మన వైరు అంతే కదా. ఇప్పుడు నువ్వు రాకపోయే నాకు రాదు. మళ్ళీ దమక్ ఖరాబ్ అవుతుంది. పెద్దది పట్టుకో. పట్టదన్న పోదు తిరగదు. చేయి తిరగదు కూడా. ఇట్లానే తడుతూ ఉంటుంది. కింద పడతా కింద పడా వెళ్తా నీకంటే ఫస్ట్ నాకు గుండె భయం అవుతుందా. చూసినావా కొండిపోతుంది చూసినావా. ఇక్కడ దాకా వస్తుంది కానీ అల్లకెళ్ళి బయటికి రాదు. కొంచెం అడిగి కింద పడుతున్నాను. అరే ఆగానా నువ్వు టెన్షన్ అడగా. మా ఇంత చిన్న కొండి పెడతావా నువ్వు? పెట్టేదేదనా ఇప్పుడు పోతుంది. ఒకటే సింగిల్ టేక్ కావాలా తాళం బయటికి. ఇప్పుడు ఇంకోసం నేను నీకు ఏం బాధని ఏంది బ్రో ఇది ఒకటే ఉందా పైన ఇటు సైడ్ చక్కగా ఉన్నది చూడన్నా అన్న. ఇటు సైడ్ చక్కగా ఉన్నది చూడు. పడేటు ఇటు టాచ్ పట్టు అన్న. చక్కగా ఉన్నది చూడండి. మళ్ళీ ఆడ కొండలు ఉన్నాయి. మళ్ళీ మధ్యలో కొండలు ఉన్నాయి. అది పానే పట్టుకో. అరే ఈ కట్ కాకుని అరే కట్టకేమైందనా. బయట కొండి బాగా చేసింది పెద్ద.
అది కొంచెం చిన్నగా ఉంటుంది. తీసాడు ఎప్పుడైనా తీసుకుని టెన్షన్ తీసుకోక నిమ్మలంగా ఎక్కువ గ్యాప్ పెట్టినావా పైకి వచ్చి కింద పడ్డా. అదే అంటున్నా, ఎక్కువ పెట్టకు అదే మంచి, లేకపోతే డోర్ గుంజి తీయాల్సింది. అదే బెండ్ చేసేదానికి అంటట్లే, అదొక అవకాశం వచ్చింది. కింద పడితే ఏం చేస్తాం? అట్లా అన్న ఇప్పుడు అందుకుంటావు, ఇది ఎట్లా వెళ్తుంది? వచ్చినాక ఎట్లా డోర్లో లాక్ ప్రెస్ చేస్తే ఓపెన్ కదా. యూట్యూబర్ ఇది బండే పడుతుంది. బాగా ఉంచకన్నా, గంట ఉంచకు నువ్వు, అంత ఉంచితే అద్దం వస్తుంది. అద్దం గుంజాను రాదు. ట్రై చేస్తాము అన్ని, ట్రై ఇద్దరం వాటి గుంజిన మైనస్ కింది కంటున్నా, అయిపోతుంది. వెళ్ళకపోతే ఏం రిస్క్ అద్దపాల కూడా 300-400 ఇది సైడ్ కొంచెం అయిపోతుంది. ఏదైనా తీసి పెడతా అంటారు, ఏది కావాలంటే తీసి పెడతాడు. అంత స్ట్రిక్ట్ లేదన్నా, ఏం మెల్ల ట్రై చేయి, దాంతోనే ట్రై చేయి. ఇది చూసినావా ఎట్లా ఊగుతుంది? గదన్న చక్కగా ఉంది కానీ అది మందం ఉంది, దొడ్డు. 2 మడతలు వేసాయి, లేకపోతే అది వైరు పట్టుకో. 2 మడతలు ఉన్నాయి, డబ్బులు మలుపు లేకపోతే అదే డబ్బులు పడుతుంది. జర ఓడే అది పట్టుకో, ఏం కాదు, ఎక్కువ పట్టు. తేడాను రెండు పడుతుంది. ₹20 కూడా ఇట్లా కొంతమందికి. కొత్త వాళ్ళకి 24, పాత వాళ్ళకి 20. మాకు అది కూడా ఇట్లాడు, ఏం చెప్పాలి చెప్పు. కోసం 24 కిలోమీటర్లు. ఎన్ని ట్రిప్పులు కొట్టాలి? 5 అంతేనా? నా కారు పెట్టండు. అన్ని కటాఫ్ పోయి ఆలం లోపల సెన్సార్ ఆప్షన్ చెప్పాలా? చిన్న కట్టె కట్టుద్దాన్ని. కట్టెగా నేనేమంటున్నాను తెలుసా, దీని అన్నామా అనుకో బరాబర్ లోపల పోతుంది చక్కగా. ఇప్పుడు క్రాస్ క్రాస్ కొంచెం కింద గుంజితే సరిపోతుంది అన్న. నీకు అందుతుందా అది? నువ్వు కొండ ఎక్కువ ఉంచినావు అన్న. ఓకే బట్ ఇప్పుడు గ్లాస్ కింది కానీ పట్టుకో, అది పట్టుకోయా. ఇప్పుడు గ్లాస్ కింది చైన్ తీసేసి అది ఉప్ప తీసేసి అన్న. చైన్ లోపలికి వెళ్ళొద్దు, లాకు. ఇంత మంచిగా వెళ్ళింది. అద్దం ఆయన కూర్చోబట్టు ఆల్రెడీ తాలిపల్లి ఉచ్చ అద్దం మళ్ళీ ఇంకోరు అద్దం అయితే వెళ్ళింది. మొత్తంగా దిగలేకపోతే అద్దం మళ్ళీ అద్దం ఎందుకు? మీద డోర్ ఉందా? నేను కొంచెం సైడ్ తీసేసి సీక్ లోపల పెట్టి వస్తుంది. తెలియక కొంతమంది అద్దాల వల్ల ఇంకోటి రాని వేస్ట్. అది ఈ కరెక్ట్ రాడు అయితే నేను కొంచెం అంటే గాలి బయట వస్తుంది. మొత్తం ఆగం అయిపోయింది.
ఇంకోటి అన్న పాత బండి గట్టి ఉంటుంది మన బండ ఊకేనే ఊసిపోతాయి. ఇద్దరం కలిసి గుంజిన మద్దం దిగిందా స్టాండర్డ్ బండి బండి ఇది పోయిందా అయ్యి వెనక డిక్కిలో పడేసుకోపో అన్న. ఇప్పుడు ఎందుకు ఏరే పొద్దున అతికేసుకుంది